మళ్ళీ ఇది ఎవరు అని విష ప్రచారం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత వద్దన్నా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎంత గింజుకున్నా తల్లికి వందనం ఇచ్చి తీరతాము. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇచ్చి తీరతాము. తప్పదు నీకు శిక్ష జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా కూడా అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు ఇచ్చి తీరతాము రైతుకి. నువ్వు ఎంత వద్దన్నా, నువ్వు ఎంత గింజుకున్నా రేపు ఆగస్టు 15కి మా ఆడబొడుసులకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం ఇచ్చి తీరుతాం. అంటే పాపం జగన్మోహన్ రెడ్డికి, ఎందుకంటే ఆయనకి మరి ఇన్ని సంక్షేమ, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ 9 నెలల్లోనే చేశారు. ఇవి కూడా చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. మొన్న 11 సీట్లు వచ్చాయి. ఇవన్నీ అమలు చేస్తే ఒక్క సీటు కూడా రాదనేటువంటి భయంతో, బెంగతో విష ప్రచారం చేస్తూ మిమ్మల్ని మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలని చూస్తున్నాడు. అందరూ గమనించండి. ఎందుకంటే మొన్న మీరందరూ కూడా ఒక భూతం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భూతం, ఆ భూతాన్ని మొన్న సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు. మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని సీసాలో పెట్టి బిరడా పెట్టి బిగించారు మీరు. మళ్ళీ సీసాలోంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తుంది ఆ భూతం. మీరు కూడా ఏదో సినిమా ఉంది కదా, ఏం సినిమా అది? సినిమా అనుష్క పేరు చెప్తే గుర్తొస్తుంది మీకు. అరుంధతి పేరు చెప్పలేదు నేను, అనుష్క పేరు చెప్తే చెప్పాను అరుంధతి అని. అరుంధతి సినిమా, అందులో కూడా సమాధి చేస్తారు. సమాధి చేస్తే మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రూపంలో వచ్చాడు. వచ్చిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడు చూసారా అరుంధతి సినిమాలో. సమాధి పశుపతి, ఆ రోజు పశుపతి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అటువంటి వ్యక్తి కనుక మళ్ళీ ఆ బిరడా తీసుకుని శేషాలోంచి వస్తే, నిన్ననే నేను చెప్పాను, ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈరోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తప్పుజారి మొన్న వచ్చుంటే గోసిగడ్డు కూడా మనకు ఉండేది కాదు ఈ రాష్ట్రానికి. అటువంటి పరిస్థితి. అని చేత అటువంటి వ్యక్తులు మన గురించి మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పి తెలియజేసుకుంటూ